శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. సీతామహాసాధ్వి జన్మించిన ఈ భారతావనిలో స్త్రీకి ఉన్న ప్రాశస్త్యం మరి ఏ దేశంలోనూ లేదని నా నమ్మకం. మన గృహస్థ ధర్మాలు, విధులు ఇతరులందరికీ ఆదర్శప్రాయమైనవని నా అభిప్రాయం. అయితే ఈనాడు భారతీయ స్త్రీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న యథార్థాన్ని మాత్రం కాదనలేను. కానీ విద్య ద్వారా పరిష్కరించుకోలేని సమస్య వాటిలో ఒక్కటి కూడా లేదని మాత్రం నేను చెప్పగలను. విద్య అంటే ఏమిటి? చిలుక పలుకులు వల్లించేది విద్య కాదు. బుద్ధి బలాన్ని, ధర్మ చింతనను పెంపొందించేది విద్య. ఆ విద్యకు మతం ప్రాతిపదిక కావాలి. ఆ విధమైన శిక్షణలో పెరిగిన స్త్రీలు ఈనాడు దేశానికి అవసరం. సంగమిత్త, లీల, అహల్యాబాయి, మీరాబాయి మొదలైన స్త్రీరత్నాల అడుగుజాడల్లో నడవగలిగిన నిర్భయలు అవసరం. వీరమాతలు, ధర్మమూర్తులు అవసరం. కానీ మన సమాజంలో స్త్రీని మనం ఏ విధంగా చూస్తున్నాం? వారికి ఎటువంటి స్థానాన్ని కల్పించాం? స్మృతులు, శాస్త్రాలు సృష్టించి కఠోర నియమాలను విధించి వారిని కేవలం బిడ్డల్ని కనే యంత్రాలుగా తయారు చేశాం. జగన్మాత ప్రతిరూపాలైన స్త్రీల పట్ల మనం అవలంబించవలసిన వైఖరి ఇదేనా? స్త్రీ మాయారూపిణి అని, స్త్రీలు జ్ఞానార్జనకు అర్హులు కారని కొందరు వాదిస్తారు. అలా అని ఏ ధర్మశాస్త్రంలో ఉందో వారిని చెప్పమనండి. అది శాస్త్రవిహితమూ కాదు, ధర్మ సమ్మతమూ కాదు. మైత్రేయి, గార్గి మొదలైన స్త్రీలు ఇతర ఋషులతో పాటు సరివంతిలో కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు జరిపినట్లు మన వేదాలే చెబుతున్నాయి కదా. ఆనాడు స్త్రీలకున్న ఉన్నత స్థానం, విద్యార్హత ఈనాడు ఎందుకు ఉండకూడదు? అసలు స్త్రీని గౌరవించలేని ఏ దేశమూ చరిత్రలో బాగుపడలేదు, ఇక ముందు కూడా బాగుపడదు. మన దేశం ఇలా పతనం కావడానికి కూడా కారణం అదే. స్త్రీలు పూజింపబడే తావు దేవతలకు ప్రీతిపాత్రమైనది అని మనుస్మృతి చెబుతున్నది. కలకంఠి కంట కన్నీరులికిన సిరి ఇంటనుండ నొల్లదు అనే నానుడి కూడా మీరు వినే ఉంటారు. అసలు స్త్రీ స్వరూపిణి అయిన పరాశక్తి దయలేనిదే త్రిమూర్తులు కూడా ఏ పని చేయడానికైనా అశక్తులు. సైషా ప్రసన్న వరద నృణాం భవతి ముక్తయే. అటువంటి జగన్మాత అంశలో అవతరించిన వారు స్త్రీలు. వారిని పూజించుకోవడం మన ధర్మం.